హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలుగు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, అది కూడా కైన్ మాస్టర్లో. సో ఒకసారి డెమో ప్లే చేస్తాను, ఆ తర్వాత మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా బాగా అయితే ఉంది. సో మీరు కూడా మీకు నచ్చినటువంటి టెక్స్ట్ని యాడ్ చేసుకుని మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ డెమో వీడియోని మీరు మ్యూజిక్తో వినాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేసేసాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, క్లిక్ చేసి. ఓకేనా? ఓకే, లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి కైన్ మాస్టర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని క్లిక్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు 16:9 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఒక వీడియో టెంప్లెట్ అయితే ఉంటుంది అనమాట. మీరు అది ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ మీకు టెంప్లెట్ అయితే ఉంటుంది, ఈ విధంగా ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో నేను మీకు ఇది ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. సో మొత్తం టోటల్గా మీకు ఎంటీగా ఉంటుంది, సింపుల్గా ఉండడానికి ఈ విధంగా టెంప్లెట్ రెడీ చేశాను. ఈ టెంప్లెట్ నేను క్రియేట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది, చాలా అంటే ఒక 1 డే ఫుల్ డే పట్టింది. సో కాబట్టి మీరు ఒక లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓం శ్రీ గణేశాయనమా. సో ఇదే విధంగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఎంటీ టెంప్లెట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి మనము. మీరు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఎడిట్ చేస్తేనే మీ యొక్క ఇన్విటేషన్ వీడియో అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా సెట్ చేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకే, మీకు ఒకవేళ కావాలనుకుంటే ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇస్తాను. ఎవరికైతే ఆ ప్రాజెక్ట్ ఫైల్ సపోర్ట్ చేస్తుందో వాళ్ళు ఈజీగానైతే ఎడిట్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకొని. చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. నేను 1-2 స్లైడ్స్ మాత్రమే చెప్తాను, మిగతా అన్నీ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి మీరు. ఓకేనా? సో లేయర్ పైన క్లిక్ చేశాను, మీడియా పైన క్లిక్ చేశాను. చూడండి, ఈ విధంగా నేను కొన్ని టెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను పిఎన్జీ ఫార్మాట్లో. మీరు టెక్స్ట్కి సంబంధించిన ఫాంట్స్ ఇస్తాను అండ్ ఇక్కడ వివాహ ఆహ్వానం ఉంది కదా, అది కూడా మీకు ఇస్తాను పిఎన్జీ ఫార్మాట్లో. పిక్సెల్ ల్యాబ్లో లేదా ఎలైట్ మోషన్లో మీకు నచ్చిన ఏదైతే ఈజీ యాప్ ఉంటుందో దాంట్లో మీరు ఈ విధంగా పిఎన్జీ ఫార్మాట్లో క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో చూసుకుందాం ఈ స్లైడ్లో. ఓకే, ఇక్కడ నుండి మూవ్ అవుతుంది. ఈ లేయర్ అనేది ఇక్కడ వరకు ఉంచేసి ఎక్స్ట్రా ఉంది కట్ చేశాను. ఇప్పుడు దీన్ని యానిమేషన్ చేసుకుందాం. ఓకే, స్టార్టింగ్ వచ్చేసాను, లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి చిన్న వేస్తున్నాను. చూడండి, చిన్న వేసేసి ఎగ్జాక్ట్గా దాంట్లో సెట్ చేశాను. ఆ యొక్క ఫ్రేమ్లో సెట్ చేశాను. ఎండ్ వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రొటేట్ చేసి అది ఎలా ఉందో అలా పెట్టేసి కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను. అంటే మనకు ఆ టెంప్లెట్ అనేది జూమ్ అవుతుంది కాబట్టి జూమ్లో పెట్టేశాను. సో స్టార్టింగ్ వచ్చేసి ఒకసారి ప్లే చేస్తున్నాను ఇక్కడ నుండి. సో ఇక్కడ సాంగ్ ఉంది, సాంగ్ డిసేబుల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, సో పర్ఫెక్ట్గా ఉంది. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా ఇంకా చాలా బాగా ఎడిట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నుండి మనకి యాడ్ అవుతుంది. ఇవి అన్ని టెంప్లెట్స్ కూడా యానిమేషన్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కొంచెం లెఫ్ట్ రైట్ ఆ విధంగా కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంటాయి. అన్నీ ఒకే విధంగా ఉంటాయి అనమాట. కాబట్టి మీరు ప్రతి లేయర్ కూడా యాడ్ చేసుకుంటూ మీరు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు డూప్లికేట్ చేసుకుంటూ రిప్లేస్ చేస్తే మీకు సెట్ అవ్వదు అనమాట. ఇది కూడా ఎక్కడ వరకు ఉందో చూసుకుందాం. ఓకే, ఇక్కడ నుండి మూవ్మెంట్ అవుతుంది, మనకి మూవ్ అవుతుంది, ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా మనము లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యానిమేట్ చేసుకుందాం. చిన్న పెట్టేసి ఎగ్జాక్ట్లీగా దీంట్లో ఇలా పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఎండ్ వరకు వచ్చేసి జూమ్ ఇన్ వేసేసి ఓకే ఇలా పెట్టేశాను. అండ్ ఇక్కడ నుండి ప్లే చేస్తున్నాను. చూడండి, మనకి రొటేట్ అవుతూ జూమ్ ఇన్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇంతవరకు ఓకే. మిగతా అన్నిటి కూడా అదే విధంగానే మీరు దాన్ని చూసుకుంటే ఆ యానిమేషన్ ఎలా అయితే ఉందో అదే విధంగానే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కొన్ని మనకి ఫ్లవర్స్ యానిమేట్ అవుతున్నాయి కదా డెమోలో. సో వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. ఇక్కడ మనకి 2 యాడ్ చేద్దాం.
సో ఈ యొక్క లేయర్ తీసుకున్నారు కదా, ఆహ్వానం అనే లేయరు. సో ఆ లేయర్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేశాను. మీకు ఇలాంటిది ఒక బ్లర్ ఇమేజ్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ ఇమేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను క్రాప్ చేసుకుంటున్నాను. కొంచెం ఈ విధంగా మిడిల్లోకి క్రాప్ చేసుకున్నాను స్క్వేర్లో. తర్వాత టెక్స్ట్ లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇది కూడా ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా యానిమేట్ చేసుకోవాలి మనము. సో స్టార్టింగ్లో నాకు ఇలా జూమ్ కావాలి. ఓకే, ఇలా పెట్టేస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఓకే, ఇలా ఉంది. అండ్ ఎండింగ్లో ఓకే ఇలా జూమ్, ఓకే ఇలా తిప్పేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. అంటే మీకు నచ్చిన విధంగా యానిమేషన్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా ఉంది. లేదంటే మీరు ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఒకసారి ప్లే చేస్తున్నాను ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఉంటాయి. ఈ రెండింటికి కూడా మీరు కొంచెం సాచురేషన్ పెంచుకోండి, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి. ఓకే, ఈ లేయర్ కూడా ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు చిన్న ఉంది. దీన్ని కూడా క్రాప్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు రొటేట్ చేస్తున్నాను ఇలా. సో ఇక్కడ ఏంటంటే ఇలా పెట్టేస్తున్నాను అండ్ కొంచెం జూమ్లో పెద్ద పెట్టేసి ఇలా స్టార్ట్ చేశాను ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత కీ సింబల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, ఎండింగ్లోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎలా ఉండాలి, కొంచెం ఇలా యానిమేషన్ కావాలి, దాంతోపాటుగా కొంచెం జూమ్ కూడా అవ్వాలి. సో ఇలా పెట్టేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నుండి ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా నాకు కొంచెం డిఫరెంట్గానైతే యానిమేషన్ అవుతుంది. మీకు నచ్చిన విధంగా కూడా యానిమేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. లేదు మీకు యానిమేషన్ అవసరం లేదు, జస్ట్ మాకు ఇట్లా లెఫ్ట్ రైట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసి జస్ట్ టెక్స్ట్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే అది మీ ఇష్టం అనమాట. కొంచెం యానిమేట్ చేస్తే ఏంటంటే కొంచెం 3D ఎఫెక్ట్ అనేది మనకు అనిపిస్తుంది అనమాట. ఓకే, మిగతా వాటికి కూడా ఎక్కడెక్కడైతే లేవో, ఇక్కడ మనకి ఒకటి లేదు ఇక్కడ రైట్ సైడ్లో, ఎక్కడెక్కడైతే లేవో యాడ్ చేసుకుంటూ మీరు యానిమేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవసరం లేదు మీకు, ఇక్కడ జస్ట్ వధువు ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి. అండ్ ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. ఎక్కడైతే 2 సైడ్స్ ఉన్నాయో అక్కడ మీరు అవసరం లేదు, యాడ్ చేయడం అవసరం లేదు. మొత్తం కూడా నేను కంప్లీట్గా యాడ్ చేసి పెట్టాను. ఓకేనా. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా కొంచెం ఓపికతోటి మీరు ఎడిట్ చేసుకుంటేనే మీకు అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. లేదంటే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ప్రొఫెషనల్ లుక్ అనేది కనిపించదు అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్గా వీడియో. మీకు ఒకవేళ సాంగ్ వద్దనుకుంటే వేరేది పెట్టుకోండి. దీనికి నేను సాంగ్ అయితే యాడ్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ ద్వారానే నాకు కొంచెం ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. మీరు లైక్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాను అనమాట. ఓకే.